ఈ రోజు కాన్సెప్ట్లో బేస్ థియరం యొక్క ప్రూఫ్ చూద్దాం, దాని మీద ఎగ్జాంపుల్స్ కూడా క్లియర్లీ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఈరోజు క్లాస్ సెషన్లో ఇంటర్మీడియట్లో ప్రాబబిలిటీ చాప్టర్ నుంచి బోత్ ఆబ్జెక్టివ్లో కానీ లేదా బోర్డ్ ఎగ్జామ్స్కి కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కంపల్సరీ మీకు పేపర్లో కనబడే క్వశ్చన్ అయినా బేస్ థియరం కంప్లీట్లీ కాన్సెప్ట్ ఏంటి, దాని మీద ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తారు విత్ ఎగ్జాంపుల్స్తో సహా ఈరోజు క్లాస్లో చూద్దాం. నో బేస్ థియరం అంటే ఏంటి, అసలు బేస్ థియరంని ఎక్కడ వాడతారు, బేసిక్ కాన్సెప్ట్ తెలుసుకోండి. దెన్ బేస్ థియరం యొక్క ప్రూఫ్ ఏంటి, దాన్ని ఎలా ప్రూవ్ చేయాలి, దాని మీద ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలనేది క్లాస్ సెషన్లో చూద్దాం. సపోజ్ మీకు 3 బ్యాగ్స్ ఇచ్చాడు, ప్రతి బ్యాగ్లో కూడా సర్టెన్ నెంబర్ ఆఫ్ కలర్డ్ బాల్స్ ఉన్నాయి. లెట్ us టేక్ వైట్ బాల్, బ్లాక్ బాల్ అండ్ రెడ్ బాల్. ఇలా మూడిట్లోనూ కూడా 3 కలర్డ్ బ్యాగ్స్ ఉన్నాయి విత్ డిఫరెంట్ నెంబర్స్లో. అయితే మీకు ఇక్కడ పాసిబిలిటీ ఏంటంటే బ్యాగ్లో నుంచి ఒక పర్టికులర్ కలర్ బాల్ని తీసే ప్రాబిలిటీ ఉండదు. సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఈ 3 బ్యాగుల్లో నువ్వు ఒక బ్యాగ్ని ఆల్రెడీ సెలెక్ట్ చేసేసుకున్నావు, ఆ 3 బ్యాగుల్లో ఏ బ్యాగో నీకు తెలియదు. అండ్ ఆ బ్యాగ్లో నుంచి ఒక బ్లాక్ కలర్ బాల్నో, వైట్ కలర్ బాల్నో లేదా రెడ్ కలర్ బాల్నో నువ్వు బయటకు తీసావు. సపోజ్ వైట్ కలర్ బాల్ అని ఇమాజిన్ చేసుకోండి. అయితే మిమ్మల్ని క్వశ్చన్ ఎలా అడుగుతాడయ్యా అంటే, మీరు తీసిన వైట్ కలర్ బాల్ సెకండ్ బ్యాగ్ నుంచి వచ్చే ప్రాబిలిటీ ఎంత, లేదా మీరు తీసిన రెడ్ కలర్ బాల్ ఫస్ట్ బ్యాగ్ నుంచి వచ్చే ప్రాబిలిటీ ఎంత. అంటే ఏంటి, మీకు ఒక ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు సచ్ దట్ దీనిలో ఆల్రెడీ ఒక సిచ్యువేషన్ ఇంతకు ముందే అయిపోయి ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఒక బ్యాగ్ని డ్రా చేయడం మీకు ఆల్రెడీ అయిపోయింది, ఒక బాల్ని 3 చేయడం అయిపోయింది. కాబట్టి ఇక బాల్ని తీసే ప్రాబిలిటీ కాదు, ఆ పర్టికులర్ కలర్ బాల్ ఈ పర్టికులర్ బ్యాగ్ నుంచి తీసే ప్రాబిలిటీ ఎంత అని అడుగుతూ ఉంటాడు. ఓకేనా, ఇంకో ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. సపోజ్ మీ సెకండ్ ఇయర్లో సీనియర్ ఇంటర్మీడియట్లో మీ కాలేజ్లో 4 సెక్షన్స్ ఉన్నాయనుకోండి. ఓకేనా, నో వీళ్ళల్లో మిమ్మల్ని ఫస్ట్ ఇయర్లో 1 ఇయర్లో 75 అవుట్ ఆఫ్ 75 వచ్చిన స్టూడెంట్స్ని ప్రతి సెక్షన్ నుంచి తీసుకురమ్మని చెప్పాను. సర్టెన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చారు. ఇందులో ఒక స్టూడెంట్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. అయితే ఇక్కడ బేస్ థియరం మీద క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఈ స్టూడెంట్ ఫస్ట్ ఇయర్లో 1 ఇయర్లో 75 అవుట్ ఆఫ్ 75 తెచ్చుకుంటే ఇతను సెక్షన్ బి నుంచి వచ్చే ప్రాబిలిటీ ఎంత అని అడుగుతాడు. అంటే ఏంటి, పర్టికులర్ 75 మార్క్స్ తెచ్చిన స్టూడెంట్ యొక్క ప్రాబిలిటీ కాదు, ఈ స్టూడెంట్ ఆ సెక్షన్ నుంచి బిలాంగ్ అయ్యే ప్రాబిలిటీ ఎంత. అంటే ఏంటి, ఈ సిచ్యువేషన్ యొక్క ప్రాబిలిటీ ఆల్రెడీ జరిగిపోయిన సిచ్యువేషన్ యొక్క ప్రాబిలిటీని బట్టి మీకు చెప్పమంటాడు. దీన్నే మనం ప్రాబబిలిటీ అనే చాప్టర్లో కండిషనల్ ప్రాబిలిటీ అంటాం. కాబట్టి ఆ కండిషనల్ ప్రాబిలిటీ యొక్క అప్లికేషన్ అయిన మల్టిప్లికేషన్ థియరం ఆఫ్ ప్రాబిలిటీ, ఈ రెండింటి మీద డిపెండ్ అయ్యి మీకు బేస్ థియరం అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఓకేనా, నో ఈరోజు కాన్సెప్ట్లో బేస్ థియరం యొక్క ప్రూఫ్ చూద్దాం, దాని మీద ఎగ్జాంపుల్స్ కూడా క్లియర్లీ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా, నా కాన్సెప్ట్లో మీకు ఎక్కడైనా డౌట్ వస్తే, ఏ స్టెప్ అయినా మీకు అర్థం కాకపోతే మీరు కామెంట్లో తెలియజేయండి, నేను కంపల్సరీ మీ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఫస్ట్ ప్రూఫ్ చూద్దాం. నా బేసికల్లీ బేస్ థియరం యొక్క స్టేట్మెంట్ కనుక ముందు చూసుకున్నట్టయితే, మీకు ఎస్ అనే శాంపుల్ స్పేస్లో సర్టెన్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్, దట్ ఈస్ నథింగ్ బట్ E1, E2, E3 అండ్ సో ఆన్ En అనే ఎలిమెంటరీ ఈవెంట్స్ని ఇచ్చేస్తాడు. అండ్ ఈ ఈవెంట్స్ యొక్క నేచర్ ఏంటయ్యా అంటే, దే ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అవుతాయి అండ్ సైమల్టేనియస్లీ ఇవి ఎగ్జాస్టివ్ కూడా అవుతాయి. అంటే ఒక శాంపుల్ స్పేస్లో సర్టెన్ నెంబర్ ఆఫ్ n అనే ఎలిమెంటరీ ఈవెంట్స్ విచ్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ కనుక తీసుకున్నట్టయితే, అదే శాంపుల్ స్పేస్లో సర్టెన్ ఈవెంట్ ఏ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అండ్ దీని యొక్క ప్రాబబిలిటీ 0 అవ్వకుండా చూసుకోవాలి, బికాస్ లేకపోతే మనం బేస్ థియరంని బేస్ చేసుకొని ప్రాబబిలిటీని డిఫైన్ చేసుకోలేం. ఓకేనా, సో ఈ ఈవెంట్స్ కాకుండా మీరు తీసుకునే ఏ అనే ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ 0 కాకూడదు. అంటే ఉండాలి, మోర్ దాన్ 0 ఉండాలి, లోయర్ లిమిట్ ఎలాగో 1 కంటే తక్కువ ఉంటుంది. అలా తీసుకున్నప్పుడు మీకు ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ ఈకే వెన్ ఏ ఈజ్ హ్యాపెనింగ్, అంటే ఏ ఆల్రెడీ జరుగుతున్నప్పుడు ఈకే జరిగే యొక్క ప్రాబబిలిటీని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు బేస్ థియరం చెప్తుంది. అండ్ ఎలా చెప్తుంది, అకార్డింగ్ టు కండిషనల్ ప్రాబబిలిటీ
first probability of the numerator, that is nothing but ek into probability of దీన్ని రివర్స్ లో రాయండి, that is a by ek, that is nothing but ek ఆల్రెడీ జరుగుతున్నప్పుడు a యొక్క ప్రాబబిలిటీ ఎంత డివైడెడ్ బై దీంట్లో టోటల్ శాంపుల్ స్పేస్ లో ఇటువంటి ప్రాబబిలిటీస్ అన్ని ఎన్నైతే ఉంటాయో వాటి యొక్క టోటల్ పాసిబుల్ కండిషన్స్ అన్ని కూడా రాసేయాలి. కాబట్టి దీంట్లో మనం సమ్ వాడుతున్నాం కాబట్టి సిగ్మా ఎక్కడి నుంచి i ఈజ్ ఈక్వల్ టు 1 to n, దట్ ఈస్ టోటల్ n ఎలిమెంటరీ ఈవెంట్స్. బికాజ్ మనకి ప్రాబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ యొక్క బేసిక్ డెఫినేషన్ ఏంటి, ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. కాబట్టి కింద మనం ఇండివిజువల్ అవుట్కమ్స్ అన్నింటినీ కూడా సమ్అప్ చేసి రాయాలి. కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఆఫ్ ఐ న్యూమరేటర్ నుంచే రాస్తున్నాను ఇంటూ పి ఆఫ్ ఏ డివైడెడ్ బై ఐ. ఇక్కడ ఐ టేక్స్ ద వాల్యూస్ ఫ్రమ్ 1 దగ్గర నుంచి n దాకా సమ్ ఆఫ్ ఆల్ ఆప్షన్స్ రాస్తాం అనమాట. ఓకేనా, దీన్నే మనం బేయిస్ థియరం యొక్క స్టేట్మెంట్గా పిలుస్తాం. ఓకేనా, కాబట్టి బేయిస్ థియరం యొక్క స్టేట్మెంట్ చూసుకున్నట్టయితే ఎస్ అనే శాంపుల్ స్పేస్లో n నెంబర్ ఆఫ్ ఎలిమెంటరీ ఈవెంట్స్ విచ్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ అయినప్పుడు దాంట్లో వన్ ఆఫ్ ద ఈవెంట్ ఏని సెలెక్ట్ చేసుకుంటారు సచ్ దట్ ఈ కండిషన్ని సాటిస్ఫై చేసే విధంగా. దాన్నే మనం బేయిస్ థియరం అంటాం. ఓకేనా, దీన్నే మనం ఎలా ప్రూవ్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్లో చూద్దాం. ఓకేనా, సో ప్రూఫ్ చూసుకున్నట్టయితే చాలా సింపుల్గా ప్రూవ్ చేస్తాం. ఓకేనా, అంతే తప్ప కన్ఫ్యూజ్ అవ్వమాకండి. అప్లై చేస్తున్న ఈ స్టెప్ విత్ క్లియర్ రీజన్ మీకు చెప్తాను, ఏది ఏ రీజన్ వల్ల వచ్చిందని. మీరు ఆ రీజన్తో సహా నేర్చుకోండి, ప్రాబ్లమ్ని చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా, ముందు బేసిక్ డెఫినేషన్ రాద్దాం. ఏమని చెప్పాడు, లెట్ SP ద శాంపుల్ స్పేస్ అండ్ E1, E2 and so on E1 are mutually exclusive and exhaustive events. అంటే ఏంటో అర్థం చేసుకోండి. ఇవి ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అవ్వాలి అంటే ఏ రెండు ఎలిమెంటరీ ఈవెంట్స్లో కూడా కామన్గా ఒక ఎలిమెంట్ ఉండకూడదు. అంటే దాని మీనింగ్ EI ఇంటర్సెక్షన్ EJ, దట్ ఈస్ నథింగ్ బట్ ఎనీ టూ ఈవెంట్స్ తీసుకొని దానికి ఇంటర్సెక్షన్ అప్లై చేస్తే దట్ షుడ్ బి ఎంటీ, పై అయి ఉండాలి. అంటే వాటిల్లో కామన్గా ఎలిమెంట్ ఉండకూడదు. దెన్ దాన్ని మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటారు. ఓకేనా, సెకండ్ డెఫినేషన్ తెలియాలి. ఏంటిది అది, ఎగ్జాస్టివ్ అనేది. ఎగ్జాస్టివ్ అంటే ఏంటి అంటే ఈ ఎలిమెంటరీ ఈవెంట్స్ అన్నిటినీ కూడా మీరు యూనియన్ అప్లై చేస్తే వాటి యొక్క యూనియన్ టోటల్ శాంపుల్ స్పేస్కి సమానం అవ్వాలి. కాబట్టి దట్ ఈజ్ నథింగ్ బట్ శాంపుల్ స్పేస్ ఎస్కి సమానం. ఓకేనా, దీన్నే మనం మ్యాథమెటికల్లీ రిప్రజెంట్ చేస్తే యూనియన్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n దాకా ఈ ఆఫ్ ఐ. ఓకేనా, సో కంప్లీట్ యూనియన్ ఆఫ్ ఎవ్రీ ఎలిమెంటరీ ఈవెంట్ కంప్లీట్ చేసుకుంటే అది మీకు శాంపుల్ స్పేస్కి పనికి వస్తుంది. నౌ దీంట్లో ఇది చాలా ఇంపార్టెంట్, దీన్ని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకు అది ప్రూఫ్లో పనికి వస్తుంది. ఓకేనా, దీనికి ఏదో నెంబర్ ఇచ్చేసుకోండి, తర్వాత మనం దీన్ని మళ్ళీ యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, నౌ బేసిక్ LHS చూసుకుందాం. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రాబబిలిటీ ఆఫ్ EK వెన్ ఏ ఈజ్ హ్యాపెనింగ్. అంతే కదా చెప్పింది. ఫస్ట్ నేను దీనికి కండిషనల్ ప్రాబిలిటీ అప్లై చేస్తున్నా. కండిషనల్ ప్రాబిలిటీ ఏం చెప్తుంది, దట్ ఈజ్ నథింగ్ బట్ ఈ ఇద్దరి యొక్క ఇంటర్సెక్షన్ డివైడెడ్ బై డినామినేటర్లో ఏదైతే ఉందో దాని యొక్క ప్రాబబిలిటీతో డివైడ్ చేయాలి. సో ఎవరిని వాడారు, బై యూజింగ్ కండిషనల్ ప్రాబబిలిటీ. క్లియరా? నౌ న్యూమరేటర్ని బై యూజింగ్ మల్టిప్లికేటివ్ థియరమ్ ఆఫ్ ప్రాబిలిటీ ద్వారా సపరేట్ చేద్దాం. మల్టిప్లికేటివ్ థియరమ్ ఏం చెప్తుంది, వెన్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎనీ టూ ఈవెంట్స్ రాసినప్పుడు దాని యొక్క మల్టిప్లికేషన్ ఎక్స్పాండ్స్ యాజ్ P ఆఫ్ EK ఇంటూ P ఆఫ్ A బై EK. సో బై యూజింగ్ ఎవరిది, బై యూజింగ్
మల్టిప్లికేటివ్ థీరమ్ ఆఫ్ ప్రాబబిలిటీ ద్వారా రాశాం. ఓకేనా? కాబట్టి ఇక్కడ కండిషనల్ ప్రాబబిలిటీ ఒక డెఫినేషన్ వాడుకున్నాం. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ థీరమ్ వాడుకున్నాం. డినామినేటర్ ఇంకా అలాగే ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ పి ఆఫ్ ఏ. ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి, మీరు ఆల్రెడీ ప్రూవ్ చేయాల్సిన దాంట్లో న్యూమరేటర్ ఆల్రెడీ వచ్చేసింది. జస్ట్ డినామినేటర్ని మాత్రం ఆ సಮೇషన్ సిగ్మా వస్తుందని ప్రూవ్ చేసినట్టయితే మీకు బేయిస్ థియరం యొక్క ప్రూఫ్ అయిపోయినట్టే. ఓకేనా? దీన్నే మనం 2 అనుకుందాం, సో దట్ తర్వాత మళ్ళీ దాన్ని యూజ్ చేసుకోవచ్చు. నో మీరు ఇక్కడ పి ఆఫ్ ఏని ప్రూవ్ చేయాలి కాబట్టి దాన్నే కన్సిడర్ చేయండి. సో కన్సిడర్ ఏ గారిని కన్సిడర్ చేశారు. ఓకేనా? క్లియరా? ఈ ఏ గారిని సిగ్మాల్లోకి మార్చాలి. ఎలా కన్వర్ట్ చేస్తామో చూడండి. నేను ఏని ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ శాంపుల్ స్పేస్ అని రాసుకోవచ్చా? బికాస్ శాంపుల్ స్పేస్లోను ఏలోను కామన్గా ఉండే ఎలిమెంట్స్ ఏంటి? ఏలో ఉండే ఎలిమెంట్సేగా. కాబట్టి దాని యొక్క ఇంటర్సెక్షన్ నుంచి మళ్ళీ మీకు ఎవరు వస్తారు? ఏ వచ్చేస్తుంది. క్లియరా? నౌ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఈ ఆఫ్ ఐ. నేను దీన్ని ఎక్కడి నుంచి వాడుకున్నాను? దట్ ఈస్ ఫ్రమ్ 1. ఆల్రెడీ ఇందాక 1 అనుకున్న దానిలో దాన్ని 1 అని నేమింగ్ ఇవ్వండి, మళ్ళీ యూజ్ చేస్తామని చెప్పాం కదా. సో ఇక్కడే అది. నా ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ అంటే ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్కి దీని యొక్క ఇంటర్సెక్షన్ అప్లై అవుతుందని. కరెక్టేనా? కాబట్టి నేను దీన్నే ముందు రాసిస్తే యూనియన్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఈఐ అయిపోతుంది, అంతే కదా. కాబట్టి యూనియన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ అప్లై చేసుకున్నా లేదా ఆ ఇంటర్సెక్షన్ మొత్తానికి యూనియన్ రాసుకున్నా అది సేమ్ క్వాంటిటీని రిప్రజెంట్ చేస్తుంది. కరెక్టేనా? నో మీకు కావాల్సింది ఇది కాదుగా, దీని యొక్క ప్రాబిలిటీ కావాలి. కాబట్టి ముందు దాని ప్రాబిలిటీని అప్లై చేయండి. దేర్ఫోర్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు యూనియన్లో ఉన్న ప్రతిదాని యొక్క ప్రాబిలిటీని యాడ్ చేసుకుంటూ వెళ్తారు బై యూజింగ్ ఎడిషన్ థియరమ్ ఆఫ్ ప్రాబిలిటీ. కాబట్టి ఇది ఎంత అవుతుంది? సో యూనియన్ కాస్త చేంజెస్ ఇంటూ సిగ్మా సಮೇషన్ కిందకి మారిపోతుంది. దట్ ఈజ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n దగ్గర నుంచి ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఈఐ వచ్చేసింది. క్లియరా? నో మీకు మల్టిప్లికేషన్ థియరం ఏం చెప్తుంది? ఏ ఇంటర్సెక్షన్ ఈఐ అన్నా ఈ ఇంటర్సెక్షన్ ఏ అన్నా రెండు సేమే. కాబట్టి అగైన్ ఇక్కడ మనం సెకండ్ టైం మల్టిప్లికేటివ్ థియరమ్ ఆఫ్ ప్రాబిలిటీని వాడుతున్నాం. కాబట్టి దాన్ని ఎక్స్పాండ్ చేస్తే ఎదర సిగ్మా అలాగే ఉంటుంది. దీనికి మల్టిప్లికేటివ్ థియరమ్ని వాడితే ప్రాబబిలిటీ ఆఫ్ ఈఐ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై ఈఐ. క్లియరా? దీన్నే మనం 3 అనుకుందాం. సో సబ్స్టిట్యూటింగ్ 3 ఆల్రెడీ డినామినేటర్ పి ఆఫ్ ఏ వచ్చేసింది కాబట్టి దీన్ని తీసుకెళ్ళి 2లో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే వి గెట్ పి ఆఫ్ ఈకే బై ఏ ఇజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ మనకు ఆల్రెడీ వచ్చేసింది ఈకే ఇంటూ పి ఆఫ్ ఏ వెన్ ద ఈవెంట్ ఈకే ఈజ్ ఆల్రెడీ హ్యాపెనింగ్ డివైడెడ్ బై పి ఆఫ్ ఏని ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసుకున్నాం ఇప్పుడే. కాబట్టి అది సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n పి ఆఫ్ ఈఐ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై ఈఐ. దిస్ ప్రూవ్స్ యువర్ బేయిస్ థియరం. క్లియరా? సో బేయిస్ థియరం అనేది చాలా సింపుల్ కాన్సెప్ట్. కండిషనల్ ప్రాబిలిటీ, మల్టిప్లికేటివ్ థియరమ్ ఆఫ్ ప్రాబిలిటీ ఇవి రెండు మీ ఫింగర్ టిప్స్ మీద ఉంటే బేయిస్ థియరమ్ని చాలా ఈజీగా రాసేయచ్చు. క్లియరా? కాబట్టి బేయిస్ థియరం ప్రూఫ్ని చూసి కంగారు పడమాకండి. ఇలా సింపుల్ స్టెప్లో మనం బేయిస్ థియరమ్ని ఈజీలీ ప్రూవ్ చేసుకోవచ్చు. క్లియరా? మీకు 2Aలో బేయిస్ థియరం మీద ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఒక్కొక్కసారి 7 మార్క్స్కి బేయిస్ థియరం ప్రూఫ్ అడుగుతున్నాడు. దీంట్లో స్టేట్మెంటు మీరే రాయాలి, ప్రూఫ్ మీరే రాయాలి. బికాజ్ మిమ్మల్ని క్వశ్చన్ అడిగేటప్పుడు స్టేట్ అండ్ ప్రూవ్ బేయిస్ థియరమ్ ఆఫ్ ప్రాబిలిటీ అంటాడు. కాబట్టి స్టేట్మెంటు చదవండి, దాన్ని బట్టి మనం ఇప్పుడు ఎలా ప్రూవ్ చేసామో ప్రూఫ్ కూడా ఆ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ని క్లియర్లీ మెన్షన్ చేసుకుంటూ వస్తే 7 మార్క్స్కి 7 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా? నెక్స్ట్ వన్, దీని మీద ప్రాబ్లమ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? అది కూడా క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
మోస్ట్ రిపీటెడ్ ప్రాబ్లమ్స్ తీసుకుని బేస్ థియరంని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. బేస్ థియరం యొక్క ప్రాబ్లమ్స్లో 90% మీ ఆన్సర్ క్వశ్చన్లోనే ప్రజెంట్ అయి ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ని క్లియర్ కట్గా చదవండి, దాన్ని బేస్ చేసుకుని ప్రాబబిలిటీ అప్లై చేయండి. యూజింగ్ బేస్ థియరం మీకు ఈజీలీ సాల్వ్ అయిపోతుంది. క్లియరా? సో ఫస్ట్ చూసుకున్నట్టయితే క్వశ్చన్లో మీకు 3 బాక్సెస్ ఇచ్చేసాడు. దట్ ఈస్ ఫస్ట్ది B1 బాక్స్ అనుకోండి, B2 బాక్స్, B3 బాక్స్. ఇలా 3 బాక్సెస్ ఉన్నాయి. 3 కలర్ బాల్స్ ఉన్నాయి. ఒక్కో దానిలో వైట్, బ్లాక్ అండ్ రెడ్. అయితే మిమ్మల్ని క్వశ్చన్ ఏమి అడుగుతున్నాడు, ఒక బాక్స్ నుంచి ర్యాండమ్లీ ఒక బాల్ని డ్రా చేశారు అండ్ ఆ బాల్ వచ్చేటప్పటికల్లా ఇట్ ఈజ్ ఏ రెడ్ బాల్. ఓకేనా? సో ఆల్రెడీ ఒక సిచ్యువేషన్ జరిగిపోయింది. దట్ ఈస్ రెడ్ బాల్ని మీరు డ్రా చేశారు. మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది ఏంటి, ఆ బాల్ బాక్స్ 2 నుంచి వచ్చే ప్రాబబిలిటీ ఎంత. అంటే మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది P ఆఫ్ B2 when రెడ్ బాల్ ఈజ్ ఆల్రెడీ హ్యాపెనింగ్. దీన్ని రాయడం కరెక్ట్ వచ్చినట్టయితే మీకు బేస్ థియరం మీద ప్రాబ్లమ్స్ అర్థం అవుతాయి. ఓకేనా? దీన్ని ఎలా రాసామో చూడండి. కింద రాసుకునే ఆర్ అనేది ఏంటి, ఆల్రెడీ జరిగిపోయిన ఈవెంట్. జరిగిపోయిన ఈవెంట్ ఏంటి, మీరు ఆల్రెడీ రెడ్ బాల్ని బాక్స్ నుంచి డ్రా చేసేసారు. ఇట్ ఈస్ ఆల్రెడీ డన్. ఓకేనా? దట్ ఈస్ హ్యాపెనింగ్ ఈవెంట్. రెండోది మీరు ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్రాబబిలిటీ ఎవరిది, అది బాక్స్ B2 నుంచి వచ్చే ప్రాబబిలిటీ. కాబట్టి దాన్ని పైన కండిషనల్ ప్రాబబిలిటీలో రాయాలి. దేర్ ఫోర్ B2 అనేది సింపుల్గా అక్కడ న్యూమరేటర్లో వస్తుంది. క్లారిటీ వచ్చిందా? దేర్ ఫోర్ మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ప్రాబబిలిటీ ఆఫ్ B2 వెన్ ఆర్ ఈజ్ ఆల్రెడీ హ్యాపెనింగ్. క్లియరా? నౌ దీన్ని ఎలా ఎక్స్పాండ్ చేయాలి, దాన్ని ఎక్స్పాండ్ ఎలా చేస్తారు, బేస్ థియరం అప్లై చేస్తే B2 by R ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ B2 ప్రాబబిలిటీ ఆఫ్ రివర్స్ అవుతుంది కాబట్టి R by B2. కరెక్టేనా? రెండోది కింద టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ వచ్చేటప్పటికల్లా 3 బాక్సెస్ ఉన్నాయి. 3 బాక్సెస్లో కూడా రెడ్ బాల్ ప్రజెంట్ అయి ఉంది. కాబట్టి వాటన్నిటిని కూడా సమ్అప్ చేయాలి. అది దీని నుంచే రాస్తాం. సో ఫస్ట్ది P ఆఫ్ B1 R by B1. కరెక్టేనా? నెక్స్ట్ది P ఆఫ్ B2 P ఆఫ్ R by B2. నెక్స్ట్ వన్ P ఆఫ్ B3 ప్రాబబిలిటీ ఆఫ్ R by B3. 3 సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి మూడింటిని సమ్అప్ చేస్తే మీకు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ వచ్చేసినాయి. క్లియరా? నౌ వీటిల్లో ఏ క్వాంటిటీ ఏదో ముందు అర్థం చేసుకోండి. ప్రాబబిలిటీ ఆఫ్ B2 దట్ ఈస్ నథింగ్ బట్ ఉన్న 3 బాక్సుల్లో B2 బాక్స్ని తీసే ప్రాబబిలిటీ ఎంత. ఉన్న బాక్సెస్ ఎన్ని, 3. కాబట్టి ఒక్కో దాని యొక్క ప్రాబబిలిటీ ఎంత, 1 డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ 3. కాబట్టి ఇక్కడ మీకు P ఆఫ్ B1 అన్నా, P ఆఫ్ B2 అన్నా, P ఆఫ్ B3 అన్నా ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, ఇట్ ఈజ్ నథింగ్ బట్ 1/3. ఇది అర్థమైనట్టేనా? నెక్స్ట్ వన్ చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ R రెడ్ బాల్ని తీయాలి ఫ్రమ్ బాక్స్ B2. అంటే ఎలా చూస్తారు, ఆ పర్టికులర్ బాక్స్లో టోటల్ బాల్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోండి, దానిలో రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోండి, మీరు ఒక్కో ప్రాబబిలిటీ వచ్చేస్తుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు దీన్ని రాయాలనుకోండి, ఎలా రాస్తారు, బాక్స్ B2లో రెడ్ బాల్స్ చూడండి. B2లో ఎన్ని ఉన్నాయి, ఒక రెడ్ బాల్ ఉంది. దట్ ఈస్ ఫేవరబుల్ అవుట్కమ్. డివైడెడ్ బై టోటల్ అవుట్కమ్స్ ఎన్ని, టోటల్లీ 4 ఉన్నాయి. కాబట్టి దీని యొక్క ప్రాబబిలిటీ ఎంత అవుతుంది, 1/4. అలాగే బాక్స్ B1 యొక్క ప్రాబబిలిటీ తీసుకుంటే 3 ఉన్నాయి, టోటల్లీ 6. దట్ ఈస్ నథింగ్ బట్ 3/6. అంటే ఎంత అవుతుంది, ఇది 1/2. నెక్స్ట్ లాస్ట్ వన్ తీసుకున్నట్టయితే 3 ఉన్నాయి అండ్ టోటల్ బాల్స్ వచ్చేటప్పటికల్లా 12 అండ్ ఇట్ ఈస్ 1/4. క్లారిటీ వచ్చిందా? సో ఇవి కనుక మీరు ఐడెంటిఫై చేసి సింపుల్గా సబ్స్టిట్యూట్ చేసి వాల్యూస్ని సింప్లిఫికేషన్ చేసుకుంటే ప్రాబబిలిటీ వచ్చేస్తుంది. అదే చేద్దాం చూడండి. దట్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ దాని యొక్క ప్రాబబిలిటీ 1/3 ఇంటూ రెడ్ ఫ్రమ్ B2. రెడ్ ఫ్రమ్ B2 ఎంత వచ్చింది, ఇట్ ఈస్ 1/4 డివైడెడ్ బై 1/3 ఇంటూ B1 నుంచి ఎంత ఫైండ్ అవుట్ చేసుకున్నారు, 3/6. దట్ ఈస్ 1/2 ప్లస్ 1/3 ఇంటూ 1/4 ప్లస్ 1/3 ఇంటూ 1/4.
క్లియరా? దీన్ని సింప్లిఫికేషన్ చేయండి, మీ ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/12 డివైడెడ్ బై ఫస్ట్ దానిలో 1/6, నెక్స్ట్ దానిలో 1/12 ప్లస్ 1/12 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/12. డినామినేటర్లో మీరు 12 LCM తీసుకుంటే 2 times 2 plus 1 plus 1 దట్ ఈస్ 4. ఈ 12 క్యాన్సిల్ అయిపోతే మీకు మిగిలేది 1/4. కాబట్టి ఈ క్వశ్చన్లో మీరు రెడ్ బాల్ని డ్రా చేసినప్పుడు ఆ రెడ్ బాల్ సెకండ్ బాక్స్ దట్ ఈస్ B2 బాక్స్ నుంచి వచ్చే ప్రాబబిలిటీ అకార్డింగ్ టు బేస్ థీరం ఇట్ ఈస్ 1/4 అవుతుంది. ఈ సింప్లిఫికేషన్ ఎవరైనా చేసేస్తారు. జస్ట్ ఈ ప్రాబబిలిటీస్ని రాయడం వస్తే దీంట్లో బేస్ థీరం యొక్క అప్లికేషన్స్లో ఇచ్చే మీ ప్రాబ్లమ్స్లో 7 మార్క్స్కి 7 మార్క్స్ చాలా ఈజీగా గెయిన్ చేసుకో.